నువ్వు ఆ రుద్రమనాయుడితో కలిసి తగుదనమ్మా అంటూ ప్రజాపతి గారింటికి వెళ్ళావుట, వారికి నీకు ఏమిటి సంబంధం? మేమిద్దరం న్యాయం కోసం పోరాడే న్యాయవాదులం. నాది కోర్టు, ఆయనది ప్రజా కోర్టు. పరాయి మగాడి కోసం బజార్న పడి అరవడానికి సిగ్గులేదు? నేను చేసింది సిగ్గుపడాల్సిన ఘటన కాదు, గర్వపడాల్సిన ప్రతిఘటన. ప్రజల మేలు కోరే మనిషిని నేను బలపరిచాను. కార్మికుల కడుపు కొట్టే ప్రజాపతి ముఠారి నువ్వు వెనకాచావు. మర్మాయ్, ఆ ప్రజాపతి గారే లేకపోతే నీకు నాకు ఈ కార్లు, ఈ బంగ్లాలు, ఈ రంగరంగ వైభోగం ఉండేది కాదు. చట్ట ప్రకారమే సంపాదిస్తే నీ పెళ్లికి నేను చందా ఎత్తాల్సిందే. నీ దౌర్భాగ్యపు సంపాదన అక్కర్లేదు, దాంతో నువ్వు చేసే పెళ్లి అక్కర్లేదు. ఈ క్షణమే నీ ఇంట్లో నేను వెళ్ళిపోతున్నాను. ఆగు. ఎక్కడికి? ఆ రుద్రమనాయుడి దగ్గరికేనా? అనుమానమా? కాదు, ఆనందం. నా చెల్లెలు ఒక కూలోళ్ళ నాయకుడిని కట్టుకుని నాయకురాలైపోతోంది అంటే నాకు ఆనందం కదూ. వాళ్ళు రాలిపోతాయి. పద. చట్ట ప్రకారం ఇది తప్పు. ఏది? చెల్లెల్ని గదిలో పెట్టి తాళం పెట్టడం కాదు, పెద్దవాళ్ళ మీద తిరుగుబాటు చేయటం. ఇది తెలుసుకో, అప్పుడు బయటపడతాం. అక్క అక్క అక్క, ఎవరు? నేనక్క, బన్నుని. తలుపుతీ. బన్ను, అక్కడ మా అన్నయ్య ఉన్నాడా? లేడే. అయితే నాకు చిన్న పని చేసి పెడతావా? ఈ రోజు రుక్మిణి కళ్యాణం చెప్తాను. చెప్పండి అమ్మగారు. మిస్టర్ రుద్రమనాయుడు, మిస్టర్ రుద్రమనాయుడు. ఎవడరా నువ్వు? హలో మై డియర్ బామ్మ. మిస్టర్ రుద్రమనాయుడు ఎక్కడా? ఎవర్రా? నువ్వే బొడ్డు కోసి పేరు పెట్టినట్టు మా అబ్బాయిని మర్యాద లేకుండా పిలుస్తున్నావు. మనలో మనకు మర్యాదలేంటి? కరెక్టా? కరెక్టే అనుకుంటాను. ఏమిటమ్మా, ఏమిటి గొడవ? హలో బావా, కలియుగ కృష్ణ, నీకో ప్రేమ సందేశం తెచ్చాను. ఏంటి, తలుపు పగల కొట్టేశావా? హీరోయిజం చూపించావన్నమాట. వెరీ గుడ్. మరి ఇంకేమయ్యా, బందిపోటు ముట్టవరు తయారు చేసుకుని దొంగతనాలు దోపిడీలు చేసుకోక ఈ ఇంజనీర్ ఉద్యోగం ఎత్తుకు. రాయుడు, నర్మాయి, నా ఇంటికి వచ్చి నా మీద దౌర్జన్యం చేద్దామని చూస్తున్నావా? నా చెల్లెల్ని కాపాడుకోలేనంత చవటను కదయ్యా నేను. మర్యాదగా చెప్తున్నాను, ఎలా వచ్చావో అలా వెళ్ళిపో. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే మంత్రులు అయిపోతావు, జాగ్రత్త. శిశుపాల్ రాయుడు. అమ్మా, కళ్ళతో మాట్లాడుకునే లెవెల్కి వచ్చారు అంటే కేసు జడ్జిమెంట్కి వచ్చేసిందన్నమాట. స్వాతి, ఈడు ఒడ్డు పడుగు ఉన్నాడు కదా, ఏమైనా చేసేయగలడు అనుకుంటున్నావేమో. ఈయన ఎడం చేత్తో ఈడ్చి వీధిలో పారేలేక కాదు, ఇంటికి వచ్చిన వాడిని చెప్పుతో కొట్టడం చట్ట ప్రకారంగా మర్యాదగా ఉండదని ఊరుకుంటున్నాను. బావా, తప్పు. చట్ట ప్రకారం ఇది తప్పు. ఏది? బాబా అనే మాట కాదు, పెళ్లి గాని వయసులో ఉన్న చెల్లెలికి అన్నైన వాణ్ణి పరాయి వాడు బాబా అని పిలవడం. ఈ వరుస ఎందుకు కానీ, నా చేతిలో అనవసరంగా ఎందుకు చచ్చిపోతావు? బయటికి వెళ్ళిపో, వెళ్ళిపో. బావా, మన మధ్య చంపుకోటాలు నరుక్కోటాలు ఎందుకు గాని ఓ చిన్న తమాషా చేయనా? చట్ట ప్రకారం తప్పయ్యా, నాకు అత్రేకిచ్చాయి. ఇస్తా. ఏం చేస్తున్నావయ్యా? అయ్యో, ఇదంటే బాబు తప్పు. చట్ట ప్రకారం తప్పయ్యా. ఏది? నాకు గుండు కొట్టడం కాదు, మించం కూడా కట్ చేయడం. ఇంకెప్పుడు నాతో పెట్టుకోకు. ఈసారి సున్నం బొట్లు గాడిదా కూడా వస్తాయి, జాగ్రత్త. పదస్వతి. నువ్వు అరగుంటుతో ఈ అవుతారంటే? అబ్బా, నడి రోడ్డు మీద పెళ్లి చూపుల్లాగా ఇక్కడేంటి సార్ ఈ గొడవ? లోపలికి వెళ్దాం పదండి. వద్దులే, ఇక్కడే చెప్పు. అబ్బా పదండి. వద్దన్నా సార్, ఇది మీ లాంటి కాదు, కాళ్ళు అనుకోండి. తారేపోయేవాడు ఎవడైనా నా దిక్కుమాల అవతారం చూశాడంటే కాండ్రించి మొహాన్ని ఉమ్మేస్తాడు సార్. సార్, లోపలికి వెళ్దాం పదండి సార్. ఇది నీ గుండు కాదు, నీ చేతులు అనుకో. ఆ ఒక్కటి మాత్రం అడక్కు. నేను ఇలా లోపలికి రానివ్వడం ఎవరన్నా చూస్తే ఈ ఘనకార్యం ఏదో మేమే చేసామనుకుంటారు. అసలే జనానికి మా డిపార్ట్మెంట్ మీద అనుమానం ఎక్కువ. దీనికి కారణం ఎవడో చెప్పు, వారి సంగతి 5 నిమిషాల్లో తెలుస్తాను. ఇంకెవడండి బాబు? ఆ రుద్రమనాయుడే. నాకిలా గుండు కొట్టి ఏదో చేశాడనుకోండి, నా చెల్లెలు స్వాతిని కూడా ఎత్తుకుపోయాడండి. ఆ విషయం మీకు చెబుతామని వచ్చాను.
రుద్రమనాయుడు, మిస్టర్ రుద్రమనాయుడు. ఎస్ ఇన్స్పెక్టర్. శిశుపాల్ రాయుడు చెల్లెలు స్వాతిని ఎక్కడ దాచావు? సారీ ఇన్స్పెక్టర్, నేను స్వాతిని దాచలేదు. మీరే అసలు నిజాన్ని దాచి నా మీద తప్పుడు కేసు బనాయించాలనే తప్పుడు ఆలోచనతో వచ్చారు. నో. ఎందుకు ఇన్స్పెక్టర్ గొంతు తెచ్చుకుంటారు? ఆ మాత్రం మేము అరవలేవనా? అరిచి గీ పెట్టినంత మాత్రాన అబద్ధం నిజమైపోతుందా? అదంతా మాకు అనవసరం. శిశుపాల్ రాయుడు రిపోర్ట్ ఇచ్చాడు, మేము వచ్చాం. అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి. నేను ఇష్టపూర్వకంగానే ఇక్కడికి వచ్చాను, ఇక్కడే ఉంటాను. ఐఎమ్ గ్రోన్ అప్ ఇండిపెండెంట్ వర్కింగ్ ఉమెన్. నాకు శిశుపాల్ రాయుడు సంరక్షణ గాని మీ రక్షణ గాని అక్కర్లేదు. అండర్స్టాండ్? ఇక మీరు వెళ్ళొచ్చు. విన్నారుగా ఇన్స్పెక్టర్, అధికారం ఉంది కదా అని అడ్డదిడ్డంగా ప్రవర్తిస్తే ఆడవాళ్ల చేతుల్లో కూడా అవమానాలు తప్పవు. ఇక మీదటైనా కాస్త ముందు వెనక చూసి నడుచుకోండి. మీ సలహాకు థ్యాంక్స్. అయితే పెళ్లి కాకుండా ఒకే ఇంట్లో కాపురం చేసే వాళ్ళని వ్యభిచార నేరం కింద అరెస్ట్ చేయొచ్చేమో. మీ ఆడవాళ్ళని కనుక్కొని సలహా చెప్తారా? ఇన్స్పెక్టర్, అరవకండి. ఆవిడిగానే చెప్పినట్టు అరిచి గీ పెట్టినంత మాత్రం నిజాలు అబద్ధాలైపోవు. పదండి స్టేషన్ కి. ఓకే, ఒక్క నిమిషం టైం ఇస్తారా? కెన్ యూ ప్లీజ్ వెయిట్ ఫర్ ఎ మినిట్? ఇది మా ఇలవేల్పు పార్వతీదేవి మెడలో మెరిసే మాంగల్యం. మా వంశానికి మూల పురుషుడైన పల్నాటి బ్రహ్మనాయుడు సాక్షిగా, నాకు జన్మనిచ్చిన తల్లి సాక్షిగా, చట్టానికి ప్రతినిధులైన మీ పోలీసుల సాక్షిగా స్వాతిని నా అర్ధాంగిగా స్వీకరిస్తున్నాను. పసుపుతాడు దాని మెళ్ళో కట్టి పొలవమని పాటలు పాడుతుంటే నువ్వేం చేస్తున్నావని. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాంచడానికి పోలీస్ బ్యాండ్ పట్టుకెళ్ళాడేమో బెదరు. మరే హీరో గారు స్టెప్పులకి ఏళ్ళేసి వచ్చాడేమో. అది అట్ట బుద్ధి చెప్పండి. నువ్వేంటి పరువు పోతే పోయింది కానీ బొగ్గు రైలు ఇంజిన్ లాంటి నీ మొహానికి విగ్గోటు కావాల్సి వచ్చింది. ఊరుకోండి పెద్ద బావా, అందరికి గుండు చూపించడం ఎందుకని విగ్గు పెట్టుకున్నారేమో. ఏమిటి వాడి మీద ప్రేమలకు వస్తున్నావు? జాగ్రత్త, బండలక్ష్మి టెంపరీకి బలైపోగలవు. ఏమండి, నేను ఒక మాట చెప్పనా? ఏమిటి దీని గురించా? ఆవిడి గురించి కాదండి, మన గురించి. కృష్ణ పరమాత్మ ఎంత గొప్పవాడైనా జరాసంధుని మధ్యకి చేల్చడానికి భీముణ్ణే తీసుకెళ్లాడు. అలాగే ఈ పోలీసులకి ఎన్ని పవర్స్ ఉన్నా వీళ్ళు కొన్నే చేయగలరు సార్. అదే రౌడీలు అనుకోండి, అన్నిటికీ సరిపోతారు. అందుకే ఆ రౌడీల సహాయం తీసుకుంటే. అయితే మేము రెడీ, మా హెల్ప్ ఎప్పుడు మీకుంటది. మరే పార్టులు కావాలో మొత్తం శాల్తీనే కావాలో చెప్పండి, పార్ట్ మనం ఇచ్చేస్తాం. ఇలాంటి పనులకి ఇంట్లో వాళ్ళు పనికిరారులేండి. ఆ, ఇంతకీ ఏం చేద్దామంటావా? ఆ రుద్రమనాయుడు మీద మీ పగ నా పగ తీరాలి అంటే ఆ సైంధవరా ఒక్కడే సరైన మొగుడు సార్. ఆయన్ని అడ్డం వేసుకుంటే. సైంధవరావా? వాడు మన మాట ఎందుకు ఇస్తాడయ్యా? ఫ్యాక్టరీలో గొడవ దగ్గర నుంచి మన మీద కత్తులు నొత్తుంటే. అబ్బా, నేను చెప్పేది కాస్త వినండి సార్. రాజకీయాల్లోనూ రౌడీజంలోనూ పర్మనెంట్ ఫ్రెండ్స్ ఉండరు, ఎవరికి శత్రువులు ఉండరు. నిన్నటి దాకా అన్నా అన్నా అన్నవాడు తెల్లారేసరికి అల్లుళ్ళ పేరు చెప్పి అడ్డం తిరుగుతాడు. పొద్దును కూడా పాదాభివందనం చేసిన వాడు పొద్దుకుక్కేసరికి పార్టీయే ఫిరాయించేస్తాడు. ఇది మాత్రం కరెక్ట్. ఏ పూటకి ఏ రౌడీ మంత్రిగా మాట్లాడో తెలియక మేము చస్తున్నాం. అంచేత ఈసారికి ఇలా కానివ్వండి. ఆ సైంధవరావు మీకు షేక్ హ్యాండ్ ఇచ్చే ఏర్పాటు నేను చేస్తాను. అనండి. అంతేనంటావా? అంతే. ఇక చూడండి, నా బిగ్గి కింద ఉన్న బీరబుర్ర బయటికి తీసి ఉపయోగిస్తాను.